హాయ్ ఫ్రెండ్స్, ఈటీవీ విన్లో రిలీజ్ అయిన ఆర్టీఐ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విక్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పిల్లలు ఎక్కువ మార్కులు పొందడం కోసం ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఓనర్ విక్టర్ ఓ ప్రయోగం చేస్తూ ఉంటాడు. దానివల్ల కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు. అందులో మాయా ఒకరిది. మాయా తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్స్ అవడం వల్ల సరిగ్గా పట్టించుకోరు. అయితే మాయా చనిపోయిన తర్వాత ఆమె చేతి వేళ్ల దగ్గర బ్లూ కలర్ ఉండడాన్ని గమనించి వాళ్ళకి ఏదో డౌట్ వస్తుంది. విషప్రయోగం జరిగిందని పోస్ట్ మార్టం చేయడం కోసం కోర్టును ఆశ్రయిస్తారు. అక్కడి నుంచి కేసు మలుపులు తిరిగి ఆర్టీఐ యాక్ట్ ఉపయోగించి ₹3 కోసం కోర్టులో కేసు వేసే లాయర్ని పట్టుకొని కేసుని ఎలా సాల్వ్ చేశారు, విక్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్న మోసం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాని భాషా మాస్టర్ లాంటి సినిమాలను తీసిన ప్రఖ్యాత దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. ఒక టీవీ సీరియల్ ఫీల్ కలుగుతుంది ఈ సినిమా చూస్తున్నప్పుడు. మనకి ఒక రకమైన సాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా అంతా వస్తూ ఉంటుంది. రవి ప్రకాష్ అతని భార్య చేసే యాక్టింగ్ సీరియల్కి ఏమాత్రం తక్కువ లేకుండా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ చక్కగా నటించినా సరే, వరలక్ష్మి శరత్ కుమార్ వీల్ చైర్లో కూర్చొని తెలుగును కూనీ చేస్తూ ఒత్తులు సరిగ్గా పలకకుండా తప్పులు పలుకుతూ తెలుగును కూనీ చేస్తూ ఉంటుంది. సినిమాలో మంచి కాన్సెప్టే ఉన్నదాన్ని ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో దర్శకుడు సురేష్ కృష్ణ ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. శశాంక్ క్యారెక్టర్ కూడా కావాలని ఇరికించినట్లు, ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపిస్తుంది. విక్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఓనర్ గా నటించిన ఆదిత్య మీనన్ టూ మచ్ ఓవర్ చేసినట్లు అనిపిస్తుంది. కోర్టులో తీసిన సన్నివేశాలన్నీ కొంచెం వెటకారంగా ఉంటాయి. ముఖ్యంగా జడ్జి కానీ లాయర్స్ కానీ ప్రవర్తించే తీరు అది కోర్టులా అనిపించదు, మరీ వెటకారంగా ఉంటుంది. ఒక లాయర్ లేటుగా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి తినుబండారాలు తీయడానికి బ్యాగ్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ పాత్ర కూడా అక్కడక్కడ బెకిలిగా అనిపిస్తుంది కోర్టులో ఉన్న సన్నివేశాల్లో. ఈటీవీ విన్ నుంచి ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తే అవి ఇంకా టీవీ సీరియల్లా అనిపిస్తాయి అనడంలో సందేహం లేదు. టెక్నికల్గా ఈ సినిమా చెప్పుకోవడానికి చాలా వీక్గా ఉందని చెప్పొచ్చు. క్లైమాక్స్ ట్విస్ట్లో ఆర్టీఐ 2 ఉందని, మొన్న కేసుని మళ్ళీ వరలక్ష్మి శరత్ కుమార్, రాజేంద్ర ప్రసాద్ టేకప్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తాడు దర్శకుడు. చక్రవర్తి అనే పెద్ద లాయర్ పాత్రలో రవిశంకర్ వస్తాడు కానీ ఏమీ చేయడు. అతని పాత్ర తుస్సుమనిపిస్తుంది. ఓపిక ఉంటే ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?